మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. ఈరోజు చూస్తే కావలిపట్టణం వైసీపీ పరిస్థితి ఎట్లా ఉందంటే చావో రేవో అన్నట్టు పరిస్థితిలో ఉంది. ఈరోజు రోజుకి వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే తండోపతండాలుగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ పార్టీ కూడా మారుతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎలక్షన్ అయిన తర్వాత కూడా సరిగా వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబుల్గా లేకుండా, అలాగే ఫోన్లు చేసిన ఎత్తకుండా ఆయన మీద ఉన్న వ్యతిరేకతతో ఈరోజు మాకు దిక్కెవరని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే ఈరోజు టీడీపీ పార్టీలో చేరేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. దానిలో భాగంగా గతంలో 31వ వార్డు తలపనేని ప్రభాకర్ నాయుడు గారు, అలాగే 29వ వార్డు ఇన్ఛార్జ్ అశోక్, అలాగే చూస్తే ఈరోజు పాత చూస్తే 9వ వార్డు, అలాగే ఈరోజు రేపు 5వ వార్డుకు సంబంధించిన జనగెళ్ళ మహేంద్ర యాదవ్, ఇతను పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి కీలక నేత అని చెప్పుకోవాలి. ఇతని చేతిలో దాదాపుగా 10 వార్డులు ఇతను చెప్పితే గెలిపించుకునే సత్తా ఈ నాయకుడికి ఉంది. ఆయన కూడా ఈరోజు ఆ మాజీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకతతో ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా ఆయనతో నడవకుండా ఆయన పార్టీకి ఆయనే మహేంద్ర యాదవ్ సపరేట్గా ఉన్నారు. ఈరోజు టీడీపీ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దానిలో భాగంగా రేపు ఉదయం ఇక్కడ మన ఏదైతే ఎంజీఆర్ కళ్యాణ మండపం ఉందో ఆ కళ్యాణ మండపం పాత ఊరు కృష్ణుడి బొమ్మ వద్ద నుంచి భారీ ర్యాలీతో వచ్చి రేపు ఈ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సమక్షంలో అయితే పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున మహేంద్రతో పాటు నడిచేందుకు వేలాది మంది కూడా, పాత ఊళ్ళో ఉన్న వేలాది మంది కూడా ఆయనతో పాటు వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యేకు ఎలాంటి ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన ఆ వారానికి 10 రోజులకి వచ్చేసి కావల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఒక పక్క ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే దాని మీద ఆయన జీర్ణించుకోలేక వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కాంట్రవర్సీ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన చేయడం ఆ నాయకులకే, ఆ వైసీపీ నాయకులకే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు. దానిలో భాగంగా ఈరోజు 5వ వార్డుకు సంబంధించిన జనగెళ్ళ మహేంద్ర యాదవ్ ఈరోజు పెద్ద ఎత్తున కూడా రేపు భారీ ర్యాలీతో వచ్చి టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. బీజేపీ నాయకులు బ్రహ్మానందం గారు, కుట్టుపోయిన బ్రహ్మానందం ఇక్కడే ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు వైసీపీ నాయకులు ఇంత పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు? ఒక గడిచిన 1 yearలోనే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు మారాల్సి వస్తుంది? ఈరోజు 1 సంవత్సరం రోజుల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరుగులు పట్టిస్తుంది. గత వైసీపీ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. ఆయన అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటూ కూడా అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాల పేరుతోటి ఉచితాలు సేవలు చేశాడు. అది ఎవరికో కొంతమందికి అందింది. అది కూడా వాళ్ళ పార్టీలో ఎవరైతే కీలకంగా ఉంటారో వాళ్ళు చెప్పిన నలుగురికే అందినే కానీ సామాన్య ప్రజలకి, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకే అంత పెద్ద గొప్పగా ఈ సంక్షేమ పథకాలు కూడా చేరలేదు. అయితే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో బాగా పూర్తిగా విసిగి చెందిన తర్వాత ఎప్పుడైతే ఈ విధానాన్ని చూశారో ఇక్కడ ఇంకా మార్పు కావాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు, అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఆలోచన చేశారు. దక్షిణ ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దుర్మార్గ పాలన జరుగుతుంది. దీనికి చరమగీతం పాడాలంటే మనం ఖచ్చితంగా ముగ్గురం కలిసి ప్రజల పక్షాన్ని నిలవాలా, ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయాలని చెప్పి ఎప్పుడైతే అనుకున్నారో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ డబుల్ ఇంజిన్ పరిపాలన జరుగుతూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తూ ఉన్నాయి. రావడంతో ఏదైతే దుర్మార్గంగా పరిపాలన జరిగిందో దానికి చర్మగీతం పాడాలనుకున్నారు. ప్రజల్లో కూడా భయభ్రాంతులు క్రియేట్ చేశారు. రూరల్ మండలానికి సంబంధించిన టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పాల వెంకట్రావు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు కావలి 5వ వార్డుకి సంబంధించిన వైసీపీ ఇన్ఛార్జి రేపు 8వ తారీఖున పెద్ద ఎత్తున టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. టీడీపీ నాయకులుగా మీకేమనిపిస్తుంది? ఈరోజు మా ఎమ్మెల్యే గారి, మా కావ్య కృష్ణారెడ్డి గారి అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ చూసి ఈరోజు వైసీపీ నాయకులందరూ
ఈరోజు భారీ ఎత్తున మా పార్టీలో టీడీపీలో చేరటానికి మేము ఎంతో సంతోషంగా ఇదవుతున్నాము. అలాగే మా గవర్నమెంటు మా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వచ్చిన కానీ సంక్షేమం ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన తుమ్మలపేంట రోడ్డు అయితేమి, అలాగే ఇక్కడి నుంచి భాషన్ స్కూల్ దగ్గర నుంచి మన మద్రపాడు రోడ్డు అయితేమి, ఇంకా అనేక కావల మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేస్తుండగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు జనిగిళ్ళ మహేంద్ర గారు కానీ మొన్న చేరటం జరుగుతుంది. అలాగే భారీ ఎత్తున వైసీపీ నాయకులందరూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వైసీపీ అంటూ కావల్లో లేకుండా మా టీడీపీలోనే చేరుతున్నట్టుగా మాకంతా సమాచారం ఉంది. ఇంక రాబోయే రోజుల్లో మాకు ఈ మున్సిపాలిటీలో 40కి 40 వార్డులు మనం గెలిపించుకుంటామని మా ఎమ్మెల్యే గారికి మేము విన్నపం చేసుకుంటున్నాం. అలాగే కావలి 3వ వార్డుకు సంబంధించిన ఇన్ఛార్జి కమలాకరు, సంజయమైన కమలాకరు కూడా ఇక్కడే ఉన్న టీడీపీ నాయకులు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు రేపు పెద్ద ఎత్తున కూడా 5వ వార్డు ఇన్ఛార్జి జనగిళ్ళ మహేంద్ర యాదవ్ టీడీపీ పార్టీలో చేరుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఆయన చేస్తుంటే? మన ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధికి ఈ ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ 24/7 అంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా ముందు నిలబడి ముందు వర్క్ చేస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారు. ఆ కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోనే నేను ఉండాలని చెప్పేసి మన మహేందర్ గారు తొలి అడుగేశారు. దీనికి ఇదే నిదర్శనం. మన కావలిని కనకపట్నం చేసే మగధీరుడు, ఏకైక కార్యదర్శి, శ్రామికుడు మన కావ్య కృష్ణారెడ్డి గారు మాత్రమే అని ఇదే నిరూపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే గారు కావల్లో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు కావాలని వేధిస్తున్నారు, భయపెట్టి పార్టీలోకి చేరుస్తున్నారు అంటున్నారు, నిజమేనంటారా? ఏమీ లేదు. సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి వాళ్ళంతటా వాళ్ళే చేసేది మన కావ్య కృష్ణారెడ్డి గారు, మన సొంత కావలి సొంత గడ్డ బిడ్డ మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో నడవాలని చెప్పేసి అందరూ కూడా సారు వెంటే పార్టీలో చేరుతున్నారు. అందరికీ మా ఎమ్మెల్యే గారితోనే పని చేయాలని చెప్పేసి ఆనందంతోనే అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి సార్ మీరు చేస్తున్నట్టు ఎవరు చేయటం లేదు, అందుకోసం అని చెప్పేసి నేను కూడా మీతోనే ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటున్నా అని చెప్పేసి అందరూ ఆప్యాయంగా సార్ దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారు. రేపు జరిగే పార్టీ చేరికల్లో భాగంగా 5వ వార్డు సంబంధించిన జనగిళ్ళ మహేంద్ర యాదవ్ రేపైతే పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో రేపైతే ఇక్కడ పార్టీలో చేరబోతున్నారు. ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు టీడీపీ కండువా అయితే ఆయన వేయించుకున్నారు. అలాగే ఆయనతో పాటు ఆయన ఒక్కడే కాకుండా సుమారు 6 వార్డులకు సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా రేపు ఆయనతో పాటు టీడీపీ పార్టీలో చేస్తున్నారు. వార్డు ఇన్ఛార్జీలే కాకుండా కార్యకర్తలు కూడా వేలాది మంది రేపైతే పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. అలాగే గతంలో ఉన్న ఎమ్మెల్యే వారికి ఎలాంటి ఉపయోగం లేదని, ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయలేదని చెప్పేసి అయితే నాయకులైతే ఆరోపిస్తున్నారు. ఏమైనప్పటికీ రేపు 5వ కావల్లో పెద్ద ఎత్తున టీడీపీ పార్టీలో చేరడంతో పాటు వైసీపీ పూర్తిగా ఖాళీ అయిందనే, నియోజకవర్గంలో ఖాళీ అయిందనే చెప్పుకోవాలి. ఇంకా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఇన్ఛార్జి కావల్లో ప్రతాప్ కుమార్ రెడ్డిని ఉంచాలా లేదా వేరే వ్యక్తుల్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రేపు జనగిళ్ళ మహేంద్ర యాదవ్ అయితే పెద్ద ఎత్తున కూడా పార్టీలో చేరడం శుభ పరిణామమనే ఇక్కడ వార్డు గతంలో ఉన్న అంటే ఆ వార్డు సంబంధించిన టీడీపీ నాయకులు కూడా ఆయన్ని ఆహ్వానం పలుకుతున్నారు. మాకు ఆయన వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి వ్యక్తి, ఈరోజు పార్టీలో చేరడం చాలా శుభ పరిణామం, మాకు కూడా అన్నదమ్ములాగా మేమంతా కలిసే ఉంటామని చెప్పేసి ఆ వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు కూడా అతనితో పాటు నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. కెమెరా పర్సన్ హరీష్తో మధు, CMD న్యూస్, కావలి నుండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.